గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ రీసెంట్గా ఈ ఫ్యూ డేస్లో నీ ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత చాలా హాట్ టాపిక్గా మారింది ఒక టాపిక్. ఏంటి నవదీప్ గారు శ్రీజ అని ఒక కామనర్ పర్సన్ అలా అనడం ఏంటి? ఓ వచ్చేస్తారమ్మా, ఊపుకుంటూ వచ్చేస్తారమ్మా ఊరు నుంచి, సంథింగ్ వర్డ్స్ యూస్ చేశారు. సో అది రియల్గా ఇన్సైడ్ స్టేజ్ మీద జరిగిన సిచ్యువేషన్ ఏంటి? అండ్ లాస్ట్లో అతను స్మైల్ ఇచ్చేది కూడా చిన్నది కనిపించింది. లైక్ నవదీప్ గారు అది కామెడీగా అన్నారా, సీరియస్గానే అన్నారా? ఓకే, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అది మీకు ఆర్గానిక్ గానే చూపిస్తున్నారు. అతను అట్లా తిట్టడం అదంటే యాక్చువల్లీ నవదీప్ గారు ఈజ్ వెరీ స్వీట్. ఆ అగ్ని పరీక్ష షో మీరు ఎంత చూస్తున్నారో అంత చూస్తే ఆ షో నడిపించేది నవదీప్ గారే. ఈజ్ వెరీ ఎనర్జెటిక్. అసలు మొత్తం షో అంతా కూడా మాస్టర్ మైండ్ అనమాట. అతను అంత మంచిగా ఉంది. బట్ ద థింగ్ ఈజ్ నాకు నిజంగానే ఆడియన్స్కి కొంతమందికి అది టాస్క్ ఫేర్ అనిపించింది, కొంతమందికి అన్ఫేర్ అనిపించింది. మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అన్ఫేర్ అని ఫీల్ అయ్యారు. సో అక్కడ మేము చూసాం కాదు డైరెక్ట్గా, నాకు నిజంగానే అన్ఫేర్ అనిపించింది అనమాట. సో నాకు శ్రీముఖి గారు అడగగానే నిజంగానే అనిపించింది కాబట్టి నేను నార్మల్గానే బయట కూడా కొంచెం ఇలా తప్పులు జరిగితే స్టాండ్ తీసుకునే మనిషిని, అక్కడ ఎదురుగా జరిగినప్పుడు ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాను కాబట్టి సో నాకు ఎవరైతే అనిపించింది అంటే నేను డెఫినెట్గా రేస్ చేసి నాకు అనిపించింది అనగానే శ్రీముఖి గారు లేదు కూర్చో అని అనేశారు. బట్ తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇలా నవదీప్ గారు నన్ను స్టేజ్ మీద పిలిచి ఇలా అడుగుతారు అని చెప్పి. అప్పుడు కూడా నేను చెప్పిన నిజంగానే కల్కికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, షాకిబ్కి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని చెప్పి. సో చెప్పినప్పుడు ఐ డోంట్ నో లైక్ ఎందుకు అట్లా అన్నారో ఏంటో తెలియదు కానీ ఎందుకంటే నార్మల్గా ఈజ్ వెరీ జెన్యున్ గా, చాలా ఎంటర్టైనర్ నవదీప్ గారు. నిజం చెప్తున్నా, లైక్ దగ్గరుండి నేను అన్ని ఎపిసోడ్స్ చూశాను కాబట్టి చెప్తున్నా, ఈజ్ వెరీ స్వీట్. బట్ ఆ టైంలో మరి ఐ డోంట్ నో వై హీ సెడ్ దాట్. బట్ అతను అనడం మాత్రం నిజంగానే అన్నారు. నాకు నిజంగానే ఫెల్ట్ బ్యాడ్. మీరు నాకు చూస్తే మొహం నాకు కొంచెం మాడినట్టు ఉంటుంది. బట్ ఊరి నుంచి వచ్చేసా అనగానే ఇంకా చెప్దాం అనుకున్నాను కానీ థాట్ లైక్ ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో ఇట్స్ నాట్ కరెక్ట్ అని అనిపించి మిగతా వాళ్ళకే అనిపించలేదు. మిగతా వాళ్ళు ఎవరు కూడా రేస్ చేయలేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సరే ఆ టైంలో సరే అన్నారు, అప్పుడు కూడా నేను మూసుకొని అయితే వెళ్ళిపోలేదనమాట. నన్ను ఎందుకు మరి రప్పించారు, నాకు ఛాన్స్ ఇవ్వలేదు అసలు చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సరే అని చెప్పి వెళ్ళిపోయినాను అనమాట. బట్ ఆ టాపిక్ ఇక్కడితో అయిపోయింది. ఇంకా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి నవదీప్ గారు కానీ షోలో కానీ లేదా నేను కానీ క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్ ఎంటర్టైనింగ్ అంతే తప్ప అదైతే క్యారీ ఫార్వర్డ్ చేయలేదు అనమాట. బట్ ఆ సిచ్యువేషన్ జెన్యున్గానే అక్కడ జరిగింది. నన్ను తిట్టడం అట్లా జెన్యున్గానే అయ్యింది. నువ్వేం చెప్పాలనుకున్నావు ఆ టైంలో? అదే లైక్ నిజంగానే అక్కడ అన్ఫేర్ జరిగింది టాస్క్ అనేది. కల్కికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ షాకిబ్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. షాకిబ్ జనరల్గా కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ టాస్క్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల. అండ్ షాకిబ్ కూడా ఒక స్టాండ్ తీసుకోలేదన్నమాట తిన్నంగా. సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా బట్ ఐ డెంట్ గెట్ దట్ మచ్ ఛాన్స్. అది అంతే తప్ప చిన్న. సరే ఇంకా రిమైనింగ్ అంతా హ్యాపీగా జరిగింది. యూ షుడ్ వాచ్ ద ఎపిసోడ్స్ ఏమయ్యాయో ఏందో, అప్ అండ్ డౌన్స్, టాస్క్లు ఎలా. కానీ చాలా మంచిగా టాస్క్లు ఆడావని బయట వింటున్నా. టాస్క్ ఇవన్నీ కూడా దెబ్బలు ఇవన్నీ కూడా టాస్క్ పరంగానే ఉంటాయి. చాలా. కానీ కొంతమంది కంటెస్టెంట్స్ దగ్గర వింటున్నా ఏంటంటే శ్రీజాని వాంటెడ్ గా లేపారు. శ్రీజా ఎపిసోడ్స్ చూస్తేనే అర్థమవుతుంది. నేను ప్రతి ఒక్క టాస్క్ 100% ఇచ్చా మీకు. నేనేమి అంటే నేను కనిపించడానికి ఇలా కనిపించాను కానీ ఈవెన్ జడ్జెస్, కంటెస్టెంట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. ఏంటి పిల్ల ఫిజికల్ టాస్క్ ఇంత బాగా ఆడుతుందా అని చెప్పి. ఎందుకంటే రిమైనింగ్ అమ్మాయిలతో పోల్చుకుంటే నేను జిమ్కి అది వెళ్ళలేదు, యోగాకి వెళ్ళలేదు. బట్ చాలామంది రిమైనింగ్ అమ్మాయిలు అందరూ జిమ్ అని ఫిట్నెస్ అని ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో వాళ్ళు జనరల్గా స్ట్రాంగ్ అనుకుంటారు. నేను జిమ్ అది నా సాఫ్ట్వేర్ 24 గంటలు కూర్చొని పనే కాబట్టి నేను జిమ్కి అది ఎప్పుడు వెళ్ళలేదు. బట్ వన్స్ దే సీన్ మీ ఇన్ టాస్క్ దే ఆర్ లిటరలీ షాక్డ్. లాస్ట్లో కూడా అందరూ నన్ను స్ట్రాంగ్ అనుకుంటూనే ఉన్నారు తప్ప వీక్ అని ఎవరు కూడా నాకు చెప్పలే. సో ఎవరు నన్ను పుషప్ చేయలే, నేను పుషప్ అయ్యా. బట్ ఆబ్వియస్లీ మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే కో కంటెస్టెంట్స్ అంటే ఆబ్వియస్లీ అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలా అనిపించుంటుంది తప్ప నో వన్ పుష్డ్ మీ అప్. ఇంకా నన్నే తిట్టారు ఆడు కూర్చొని చెప్పాలంటే. అరే శ్రీజ, ఆదిరెడ్డి గారు సూపర్ రివ్యూ చేశారు నీ గురించి. సో అది వీడియో చూసిన